ఇప్పుడు కూడా ఈ భావజాలంలో చాలా మంది బ్రతుకుతున్నారు. కులాల పిచ్చి, మతాల పిచ్చి, ప్రాంతాల పిచ్చి పట్టిన వాళ్ళు క్యారెక్టర్ ని బట్టి కలుపుకోరు, క్యాండిడేట్ ని కలుపుకుంటారు. క్యాండిడేట్ విషంతో నిండుకున్నవాడైనా వీళ్ళకి అనవసరం, ఈ క్యాండిడేట్ పావు లాంటి వాడైనా వీళ్ళకి అనవసరం. క్యారెక్టర్ చూడరు. అరే నువ్వు మా కులమైనా అయితే వచ్చే పర్లేదు, నువ్వు మా మతమైనా అయితే వచ్చే పర్లేదు, నువ్వు మా జాతేనా అయితే వచ్చే పర్లేదు, నువ్వు మా అవుట్లేనా అయితే ఓకే ఎక్కేసి ఎట్టెక్కాయి అంటారు. కానీ వాడు పావు లాంటోడా, మొసల్లాంటోడా, సింహం లాంటోడా, క్రూరుడా, భయంకరుడా ఏమి చూడరు. అలాంటి జాడ్యం ఒకటి ఉంది ఈరోజు సమాజంలో. వ్యక్తిని ప్రేమించడం కాదు, వ్యక్తిత్వాన్ని ప్రేమించాలి. వ్యక్తికి ఆకర్షింపబడడం కాదు, వ్యక్తిత్వానికి ఆకర్షింపబడాలి. అతని వ్యక్తిత్వం ఎలాంటిది చూడాలి ఫస్ట్. అతను ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా క్యారెక్టర్ ఇంపార్టెంట్ తప్ప క్యాండిడేట్ కాదు. పై రూపం కంటే కూడా లోపలి రూపం చాలా చాలా గొప్పది. అది చూడాలి. అది చూడటం మానేసి వీళ్ళు మనోడైతే చాలు కల్పేసుకుందాం, మనోడైతే చాలు, ఎంత ఎదవైనా పర్లేదు, ఎంత నీతి మాలినోడైనా సపోర్ట్ చేద్దాం, మన మతం అయితే చాలు, మన కులం అయితే చాలు. దరిద్రపు స్వభావం అది. అది ఎవరిలో ఉన్నా తీసేసుకోవాలి. అది మంచి స్వభావం కాదది. మంచి ఎక్కడున్నా మంచే, చెడ్డ ఎక్కడున్నా చెడ్డే, కంపు ఎక్కడున్నా కంపే, సువాసన ఎక్కడున్నా సువాసనే. యూనివర్సల్ లా ఇది.